హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎప్పటిలాగానే ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. చైనాకు చెందిన మిస్టర్ ఏ అండ్ మిస్సెస్ జూ అనే ఈ కపుల్ 2011 నుంచి వాళ్ళను ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. తర్వాత వాళ్ళు పెళ్లి కూడా చేసుకున్నారు. వాళ్ళకు పెళ్లి అయిన తర్వాత వాళ్ళు ఒక ట్విన్స్ కూడా జన్మనిచ్చారు. వాళ్ళకు మ్యారేజ్ అయిన 5 years తర్వాత వాళ్ళకు ఒక కోఇన్సిడెన్స్ జరిగింది. అది ఏమిటంటే మిస్టర్ ఏ ఒకసారి తన వైఫ్ అయిన మిస్సెస్ జూ తన పాత ఫొటోస్ ని చూస్తూ ఉన్నాడు. పాత ఫొటోస్ లోని ఒక ఫోటోని చూసి తను షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ ఫోటోలోని బ్యాక్ సైడ్ లో తను కూడా ఉన్నాడు కాబట్టి తను షాక్ అయ్యాడు. వాళ్ళు ఇంకా ఒకరినొకరు పరిచయం కాకముందు దిగిన ఫోటో అది. వాళ్ళు మొదటిగా కలుసుకున్నది 2011 లో, కానీ ఆ ఫోటో 2000 లో దిగింది. ఆ ఫోటో దిగిన ప్లేస్ ఏదంటే ఈస్ట్ పోర్ట్ సిటీ ఆఫ్ క్యుండా అనే ఒక ప్లేస్ లో ఉన్న World War I కు గుర్తుగా ఉండే ఒక స్టాచ్యూ ముందు ఆ ఫోటో దిగారు. మిస్టర్ ఏ ఫస్ట్ టైం ఆ ఫోటో చూసినప్పుడు తన బాడీ మొత్తం గూస్ బంప్స్ వచ్చాయని తను మీడియాతో చెప్పాడు. తను మీడియాతో మాట్లాడుతూ ఇలా అన్నాడు, నేను నా ఫ్యామిలీతో కలిసి మళ్ళొకసారి ఆ ప్లేస్ ని విజిట్ చేయాలి అనుకుంటున్నా అని అన్నాడు. నేను ఆ ఫోటో చూసినప్పటి నుంచి మా ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన మీనింగ్ వచ్చిందని తను మీడియాతో ఇలా అన్నాడు. వాటే కోఇన్సిడెన్స్ కదా. ఇలాంటి కోఇన్సిడెన్స్ ఒకటి మన లైఫ్ లో జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. రష్యాకు చెందిన సర్జిన్ నోచోవి అనే ఒక వ్యక్తి లాక్డౌన్ లో తను ఖాళీగా ఉండడం తనకు నచ్చక తను ఒక జాబ్ చేయాలి అని అనుకున్నాడు. కానీ మనకు తెలిసిందేగా, లాక్డౌన్ సమయంలో ప్రతి కంట్రీ ఆ కంట్రీలోని ప్రజలు బయటికి రాకుండా ఆ గవర్నమెంట్ హౌస్ అరెస్ట్ చేసింది. కానీ తను ఉన్న రష్యాలోని మాస్కోలో ఫుడ్ డెలివరీ కోసం కొంతమందిని జాబ్ లోకి హైర్ చేసుకుంటామని చెప్పడంతో ఇందాక చెప్పిన సర్జిన్ నోచోవి ఈ జాబ్ లోకి జాయిన్ అయ్యాడు. తను ఫుడ్ డెలివరీ బాయ్ జాబ్ కి జాయిన్ అయిన తర్వాత తను డైలీ 20 kilometers బై వాకింగ్ తోనే అన్ని డెలివరీస్ చేసేవాడు. డైలీ $50 నుంచి $20 సంపాదించేవాడు. అంటే మన కరెన్సీలో 1700 రూపాయలు రోజుకు. అంతా బానే ఉంది కానీ అసలు ఇందులో ఉన్న ఫ్యాక్ట్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఇందులో ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే రష్యాకు చెందిన ఈ సర్జిన్ నోచోవి లాక్డౌన్ కి ముందు చైనాలో ఒక పెద్ద బిజినెస్, తను కన్సల్టింగ్ బిజినెస్ చేసేవాడు. తను ఆ బిజినెస్ చైనాలో దాదాపుగా 12 ఏళ్ల వరకు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఉన్నాడు. అంటే ఆ బిజినెస్ లో తను దాదాపుగా సంవత్సరానికి $2 million సంపాదించేవాడు. $2 million అంటే మన ఇండియన్ కరెన్సీలో 16.48 కోట్లు. అంటే తను సంవత్సరానికి 16 కోట్లు సంపాదించేవాడు. తనకు అంత కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి తను బిజినెస్ లో సక్సెస్ అయ్యాడు. నేను ఇంకా ఎందుకు సక్సెస్ కాలేదో దీన్ని బట్టే నాకు అర్థమవుతుంది. మీకు కూడానా? ఈ ప్రపంచంలో ఉన్న హెల్తియెస్ట్ ప్లేస్ ఏంటో మీకు తెలుసా? మీకు తెలియకపోయినా నేనున్నా కదా చెప్పడానికి. ఈ ప్లేస్ ఉన్నది జపాన్ లోని సౌత్ పార్ట్ లో ఒకినోవా అనే విలేజ్. ఈ విలేజే ప్రపంచంలో ఉన్న హెల్తియెస్ట్ ప్లేస్. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి 1,00,000 మందిలో 34.7% వరకు, అంటే ప్రతి 1,00,000 మందిలో 34,700 మంది 100 ఏళ్ళు పైబడిన వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇందువల్లనే దీనికి ప్రపంచంలోని హెల్తియెస్ట్ ప్లేస్ అనే రికార్డు వచ్చింది. వీళ్ళు ఇంత హెల్తీగా ఉండడానికి గల కారణం వాళ్ళు తినే రైస్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వాళ్ళ సొంత పొలంలోనే సొంతంగా పండించుకుంటారు. వాళ్ళు తినే మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ వాళ్ళు పండించుకున్నవే. అందువల్ల వాళ్ళకి 97% వరకు వాళ్ళకు ఎలాంటి డిసీజెస్ రావంట. అంతేకాదు వాళ్ళకి మనకంటే చాలా తక్కువగా హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ అండ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం మనతో పోలిస్తే దాదాపు 80% వరకు రావంట. వీటి కారణం వల్లనే వాళ్ళు హెల్దియెస్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహం కత్తులతో తయారు చేశారు. దీన్ని తయారు చేయడానికి ఒక విశేషం ఉంది. అది ఏమిటంటే లండన్లోని పోలీసులు ఈ క్రిమినల్స్ వల్ల కత్తుల దాడి వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారని, చనిపోయిన వాళ్ళకు నివాళులుగా ఈ విగ్రహం తయారు చేశారు. వాళ్ళు ఈ విగ్రహానికి పెట్టిన పేరు నైఫ్ ఏంజిల్. పోలీసులు ఈ నైఫ్ ఏంజిల్ ని తయారు చేయడానికి షార్ప్షైర్ లోని ఓస్ట్రెస్ట్రీలో బ్రిటిష్ ఐరన్ వర్క్ సెంటర్ వాళ్ళతో తయారు చేయించారు. అండ్ ఈ నైఫ్ ఏంజిల్ ని దాదాపు 1,00,000 కత్తులతో తయారు చేశారు. దీని హైట్ 7 feet ఉంది. పోలీసులు దీన్ని తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం సేవ్ ఏ లైఫ్, సరెండర్ యువర్ నైఫ్
అనే క్యాంపెయిన్ ని రన్ చేస్తూ ఈ నైఫ్ ఏంజిల్ వల్ల లండన్ లోని ప్రజలకు ఒక అవేర్నెస్ తేవడానికి ఈ నైఫ్ ఏంజిల్ ని తయారు చేశారు. ఆ తయారు చేసిన నైఫ్ ఏంజిల్ కత్తుల్లో ప్రతి కత్తి మీద కత్తుల దాడికి గురై చనిపోయిన వాళ్ళ పేర్లు లేదా వాళ్ళ ఫ్యామిలీల పేర్లు ఆ కత్తుల మీద చెక్కి ఆ కత్తులతో నైఫ్ ఏంజిల్ ని తయారు చేశారు. అంతేకాకుండా ఈ నైఫ్ ఏంజిల్ తయారు చేయడానికి ఆ 1,00,000 కత్తుల హెల్ప్ కోసం 41 పోలీస్ ఫోర్సెస్ హెల్ప్ చేశారు. అండ్ కత్తి దాడికి గురైన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ అండ్ లీడర్స్ వాళ్ళు అందరూ వాళ్ళ సొంత కత్తులని ఈ నైఫ్ ఏంజిల్ కోసం హెల్ప్ చేశారు. ఈ ప్రపంచంలోనే పూరెస్ట్ ప్రెసిడెంట్ ఎవరో మీకు తెలుసా? అది ఎవరంటే ఉరుగ్వే కంట్రీకు చెందిన జోస్ ముజికా అనే ఈ ప్రెసిడెంట్ వరల్డ్స్ పూరెస్ట్ ప్రెసిడెంట్. అసలు మన ప్రెసిడెంట్ కానీ వేరే కంట్రీలో ఉన్న ప్రెసిడెంట్స్ కానీ ప్రజల డబ్బుతో ఎలా మంచి చేయాలో తెలియదు, కానీ వాళ్లకు ప్రెసిడెంట్ పదవి వచ్చాక వాళ్ళ ఆస్తులు మాత్రం అమాంతం పెరిగిపోతాయి. కానీ అందులో నుంచి ₹1 కూడా ప్రజల కోసం మాత్రం ఖర్చు పెట్టారు. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే నేను ఇందాక చెప్పిన ఉరుగ్వేలోని ముజికా అనే ఈ ప్రెసిడెంట్ మాత్రం తను పదవిలో ఉన్నందుకు తనకు వచ్చే జీతంలో 90% వరకు తన కంట్రీలోని పేద పిల్లల కోసం చారిటీకే డొనేట్ చేస్తాడు. అందువల్లనే తనకు వరల్డ్స్ పూరెస్ట్ ప్రెసిడెంట్ అనే గుర్తింపు వచ్చింది. తను ఉండే ఇల్లు కూడా చాలా చిన్నది. తన వైఫ్ ఓల్డ్ మాల్ ఫామ్ హౌస్ లో నివసిస్తున్నాడు. ఇలాంటి ప్రెసిడెంట్ మనకెందుకు లేడో అని మీకు అనిపించిందా?